ఓకే గైస్, మనైతే ఇక్కడి నుంచి బయలుదేరి వస్తున్నాం. సో జలోరి, లీవింగ్ ఫ్రమ్ జలోరి. చలి అయితే ఎక్కువ ఉంది గైస్ ఇక్కడ. బీభత్సమైన చలి, ఫుల్ డౌన్ ఇక్కడ నుంచి. ఇంకా ఇంత దాకా పైన ఎక్కాం కదా, ఇంకా ఇదంతా ఫుల్ డౌన్ 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 డౌన్. వావ్, హిమాచల్ ప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇంకా ఫుల్ కింద దిగాలన్నమాట. చూడండి షాప్స్ చూడండి, మ్యాగీ గీగి దొరుకుతుంది ఇక్కడ. కొంచెం టైం ఉంటే ఆరామ్స్గా కూర్చొని మ్యాగీ తినేసి వెళ్ళచ్చు. ఏడంతా ఎక్సలెంట్గా ఉంటుంది మ్యాగీస్. ఆ స్టేజ్ చూడండి ఎంత బాగుందో. ఎకో హంట్ అంట, ఎకో హట్. వావ్, పైన చూడండి ఎంత బాగున్నాయో. ఓహోహోహో, ఎక్సలెంట్ పైన్ ట్రీస్. చాలా చలిగా ఉంది గైస్, సూపర్గా ఉంది. వ్యాలీ అయితే సూపర్గా ఉంది. ఫుల్ డౌన్ ఇది. ఓ ఇప్పుడే వర్షం పడి ఆగుండదు, దానివల్ల అసలు రోడ్ అంతా కొంచెం చెమ్మగా ఉంది. సో ఇలాంటి ఆల్టో బండ్లే పర్ఫెక్ట్ ఇక్కడ, ఇలాంటి రోడ్లలో. ఎంత ఫుల్ ఫారెస్ట్, పైన్ వ్యాలీ ఫారెస్ట్ ఇది. సో ఇంకా కిందే తిరుగుతున్నాం మేము, కాకపోతే చాలా డౌన్ గేసేది. ఇది చూడండి ఎట్లా చూడండి, ఇంజిన్ బ్రేక్స్తోనే కంట్రోల్ చేసుకోవాలి. బ్రేక్లు వేస్తూ వచ్చాం అనుకోండి, ఐ మీన్ ఫ్రంట్ బ్రేక్ డిస్క్ బ్రేక్లు వేస్తాం అనుకోండి, కంపల్సరీ హీట్ అయిపోయి పనిచేయదు, నో డౌట్. అయ్యో ఇక్కడ చూడండి, ఆవు చనిపోయింది. అది షిట్, ఆవు చనిపోయినా దాన్ని అట్లే వదిలేస్తున్నారు. అది అక్కడనే పడి కుళ్ళి ఎండిపోయాడు అది. ఇక్కడ కొద్దిగా ఎండ వస్తుంది. అబ్బా వా 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 వా. నైస్ కొండ చూడండి. ఏమని చూడండి వ్యాలీ కింద. ఓహో, ఆ వ్యాలీ చూడండి అటుందో. ఈ ఉండేవాళ్ళంతా ఎట్లున్నారు అబ్బా, ఇంత చలిగా ఉందంటే ఇక్కడ క్లైమేట్. ఓ మై గాడ్, అలవాటు అయిపోయింటుందేమో ఉండే వాళ్ళకంతా. ఓహో, రాళ్ళు కింద పడినాయి చూడండి, పైనుంచి రాళ్ళు కింద పడినాయి, రోడ్డు మీద పడి ఉన్నాయి అసలు. ఓ ఓ ఓ ఓ ఓ ఓ, సెకండ్ గేర్లో, థర్డ్ గేర్లో పోతున్నా, సెకండ్ గేర్కి వేసుకున్నాను. అంతే, ఏం చేయలేం. ఎందుకంటే బ్రేక్స్ వేస్తా వచ్చినా అంటే కంపల్సరీ బ్రేక్స్ ఫెయిల్ అయిపోతాయి. ఎంత డౌన్ ఉంది చూడండి ఇది. వావ్, ఈ వ్యాలీ చూడండి గైస్ ఎట్టుందో, లోయ. పా, ఏం సీనరీస్ అబ్బా ఇక్కడ, ఎక్సలెంట్. ఇక్కడ షాప్ ఉంది, చిన్న షాప్. మామోస్ అంతా పెట్టుకున్నారు. మామోస్
సో అక్కడక్కడ కూడా టర్నింగ్ లాగా ఉంటుంది కదా, అక్కడ ఒక చిన్న షాపు. ఓకే, కాకపోతే పెట్రోల్ దొరకదు ఇక్కడ, ఎక్కడ పెట్రోల్ బంకులు లేవు. ఫుల్ ట్యాంక్ చేసుకొని వచ్చి రావాల్సిందే. మనకి ఎక్కడుందో తెలియదు పెట్రోల్, కాకపోతే మన బైక్లో ఫుల్ ట్యాంక్ అయితే ఉందన్నమాట. వావ్, ఇక్కడంతా జనాలు ఉన్నారు చూడండి, చాలామంది. ఓ ఓ ఓ ఓ ఓ ఈ వ్యాలీ చూడండి గైస్ ఎట్లుందో. పా, ఏమైనా ఉందా ఈ ప్లేస్, అసలు సూపర్. హోమ్ స్టేస్ ఉన్నాయి చూడండి ఇక్కడ, ఇలాంటి క్లిఫ్లో హోమ్ స్టేస్ కట్టినారు. ఇలాంటి క్లిఫ్ ఏరియా అనమాట. ఆ కింద ఊరు చూడండి. ఇంకా కిందకి వెళ్తూనే ఉన్నాం మనం. అదంతా పైన వైట్ వైట్గా ఉంది, అదంతా ఏందో అర్థం కావట్లేదు. అవన్నీ స్టేసా, హోటల్సా ఏమో మరి. ఆ పైన వైట్ వైట్ కనబడుతుందా మీకు? అవన్నీ ఏందో అర్థం కావట్లేదు. ఇంకొంచెం కిందకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మొత్తం ఆపున్నారు, ఇంకా ఏమో తెలియలే, ఎందుకు ఆపారో ఏమిటో తెలియట్లేదు. ఓకే, ఇక్కడ నుంచి కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ లాగ్ చేస్తా. ఓకే, మనం దగ్గర నుంచి బయలుదేరేస్తున్నాం. ఓకే, వీఆర్ గుడ్ టు గో నౌ. టెంపరేచర్ కూడా, ఐ మీన్ వెదర్ కూడా కొంచెం మారుతూ ఉందన్నమాట. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది, కొద్దిగా ఎండ వస్తుంది అనమాట. ఇలా ఎండ వచ్చేసిందంటే చాలు స్వామి, ఈ ఏరియా అంతా. అబ్బో, అక్కడ పైన ఏదో వైట్ వైట్గా ఆరబెట్టినారు, అది ఏందో అర్థం కావట్లేదు. వీళ్ళు ఈ పైన్ ట్రీస్తోనే ఇల్లు కట్టేస్తున్నారు అనుకుంటున్నాను. మొత్తం ఇదంతా ఏంటిది వుడెన్ హౌసెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. నాకు తెలిసి వీళ్ళంతా పైన్ ట్రీస్తోనే ఇల్లు కట్టేస్తున్నారు. సిమెంట్ చాలా తక్కువ వాడుతున్నారు. రోవర్ హౌస్, చూడండి ఎట్టుందో టర్నింగ్. ఇప్పుడు అర్థమైంది నాకు, ఏది ఆరబెట్టాలని చెప్పాను కదా వైట్ వైట్గా, అవంతా ఏంటంటే యాపిల్ ట్రీస్ మీద మంచు ఎక్కువగా డైరెక్ట్గా పడకుండా ఏం చేశారంటే దాని మీద వేస్తున్నారు. సో యాపిల్ ట్రీస్ ఉంటాయి కదా, యాపిల్ ట్రీస్ మీద అయితే వేస్తున్నారనమాట. మరి ఎందుకు వేసారు నాకు తెలిసి మంచు పడకుండానో ఏందో అర్థం కావట్లేదు. కాకపోతే చాలా యాపిల్ ట్రీస్ మీద అంతా అట్లేస్తున్నారు వాళ్ళు. ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఇక్కడ లోకల్ హ్యాక్ అనమాట. ఓకే, బా చూడండి డార్క్గా ఉంది, నో సన్ రైజ్. ఇదంతా రోడ్ బాగానే ఉంది చూడండి. మనం ఆ టెంపుల్కి వెళ్ళాం కదా, అది ఏంటిది ఏదో ప్లేస్, అక్కడి నుంచి అయితే రోడ్ సూపర్గా ఉన్నది. ఈ కుక్క చూసారా, 3 కుక్కలు ఉన్నాయి. దాని తర్వాత ఇవన్నీ గొర్రెలు. వీళ్ళ దగ్గర ఎప్పుడు ఇలాగే ఉంటాయి అన్నమాట. గొర్రెలతో పాటు ముందర కుక్కలు వెళ్తూ ఉంటాయి. ఇది చూడండి అట్టుందో చూడండి ఏరియా. కొండ చుట్టుకొని పోతా ఉంది. అమ్మా, అది చెప్పాను కదా పైన చూడండి, ఆ పైన కనబడుతుంది కదా వైట్ వైట్గా, అవి యాపిల్ చెట్ల మీద వేస్తున్నారు వీళ్ళు. మరి ఎందుకు వేసారో తెలియలే, యాపిల్ చెట్ల మీద అయితే వేస్తున్నారు. ఓ మై గాడ్, వావ్.
అక్కడక్కడ ఇలాగ టర్నింగ్స్ ఉంటాయి కదా, ఈ టర్నింగ్స్, ఆ టర్నింగ్స్లో అక్కడక్కడ చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయన్నమాట. టైం దొరికితే ఆరామ్సే మనం ఒక మ్యాగీ లేదంటే మామోస్ ఏదో ఒకటి చెప్పచ్చు. ఈ ఏరియా చూడండి గైస్, చాలా ఉన్నాయి చూడండి. ఇవి ఎందుకో ఏదో ఇది యాపిల్ కాదు, అక్రూట్ ఏదో ఫ్రూట్ ఇది. దీంట్లో ఫ్లవర్స్ కూడా బాగా వస్తాయి యాక్చువల్ చెప్పాలంటే. ఒక సీజన్లో ఫ్లవర్స్ కూడా వస్తాయి, సూపర్గా వస్తాయి ఫ్లవర్స్ ఒక సీజన్లో. ఇవి ఏదో అంటారబ్బా, మరి నాకు పేరు సరి గుర్తు రావట్లేదు. అక్రూటా ఏదో సంథింగ్. సో దీనంతా కవర్ చేస్తున్నాను చూడండి. వావ్, వ్యాలీ చూడండి ఎట్టుందో. చాలా డేంజర్ అంతా ఫాస్ట్ తోలినామంటే, ఎందుకంటే బ్లైండ్ కర్వ్స్, చాలా బ్లైండ్ కర్వ్స్. చూడండి ఎట్ట కప్పు ఉన్నాయి చూడు చెట్ల మీద అంతా. ఇదంతా అక్రూట్ అనుకుంటాను, సంథింగ్ ఏదో పేరు సరిగ్గా రావట్లేదు నాకు. ఏదో పేరు ఈ చెట్లకి, మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. నా బాగా గుర్తుంది, ఐ మీన్ సరిగ్గా మర్చిపోయాను నేను. చాలా వీడియోస్ కూడా చూశాను నేను. ఈ వ్యాలీ చూడండి గైస్ ఎలా ఉందో, కొండలు, అబ్బా, ఓ ఏం కొండలబ్బా. ఇప్పుడు ఓకే గైస్, క్లైమేట్ కండిషన్స్ ఇప్పుడు ఓకే. కొద్దిగా ఎండ అయితే వస్తుంది అనమాట. సో కాబట్టి మనకి మేనేజబుల్. ఏదో చిన్న ఊరు వచ్చింది ఇక్కడ. డౌన్ చూడండి ఎట్టుందో. ఓహో, పైన చూడండి, ఇల్లు ఎంత పైన కట్టుకున్నారో. ఎట్లా వెళ్తారబ్బా పైకి వాళ్ళు ఎక్కి, నాకైతే అర్థం కావట్లేదు. అంత పైకి ఎక్కి వెళ్తారు నడుచుకుంటూ. ఓహో, వావ్. కింద చూడండి ఎట్లుందో. ఓ ఈడంతా చూడండి కదా చెట్లు ఎట్లుందో. ఇది పైన్ ట్రీస్ అయితే కాదు, ఇది ఏదో అర్థం కావట్లేదు. చూడండి ఎట్లుందో, మొత్తం మారిపోయింది ఇడంతా. వావ్, ఈ ల్యాండ్స్కేప్ మొత్తం చూడటంతో. ఈ చెట్లు చూడండి ఒకలాగా ఉన్నాయి. ఈ చెట్లకి కొమ్మలన్నీ ఒక పక్కకే ఉన్నాయి, ఇంకో పక్క లేవు. చూడండి అది చూడండి, అన్నీ ఒక పక్కగా ఉన్నాయి చూడండి, ఈ పక్క లేవు చూడండి కొమ్మలు. ఇంకా డిఫరెంట్గా ఉన్నది ఇది. కొమ్మలన్నీ ఒక పక్కకే ఉన్నాయి. మామూలు చెట్ల కంటే ఏంటి, కొమ్మలు వచ్చి అన్ని పక్కలు వస్తాయి కదా, వీటికి అట్లా లేవు. వావ్, ఒక్కొక్క ల్యాండ్స్కేప్ ఒక్కొక్క మారు ఉంది ఇక్కడ. ఓహోహో, ఇది చూడండి అట్టుందో. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రోడ్స్. ఆగస్ట్ సెప్టెంబర్లో వస్తే ఇదంతా మంచి నిండిపోయి ఉంటుంది అసలు చెట్ల మీదంతా.
సో ఎక్కడైనా మనం బ్యాటరీ కూడా మార్చాలి. గోప్రో బ్యాటరీ తక్కువ ఉందన్నమాట, బ్యాటరీ పర్సంటేజ్ కూడా తక్కువ ఉంది. సో ఎక్కడైనా మార్చాలి, ఎక్కడ మార్చాలో అర్థం కావట్లేదు. వీళ్ళు ఎక్కడ స్టాప్ ఇస్తారో ఒక చిన్న స్టాప్ ఇచ్చారంటే ఆరామ్సే మనం మార్చవచ్చు. సో ఓకే గైస్, సో మేమైతే ఇక్కడే ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం అనమాట. టీ బ్రేక్ కానీ బాగా ఆకలిగా ఉంటే నేను ఒక రైస్ అయితే తిన్నాను అనమాట. దాల్ చావల్ అయితే ఒకటి తినేసాను నేను. సో కాబట్టి ఈజ్ ద థింగ్. బైక్స్ అంతా రెడీ, అందరూ వెళ్ళిపోయారు, కొంతమందే ఉన్నాం అనమాట ఇక్కడ. సో కాబట్టి లెట్స్ గో. ఇంకొక 1 అవర్ రైడ్ అంట, దాని తర్వాత లంచ్ కోసం ఆగాలంట. ఓకే, సో మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరేస్తున్నాం. లెట్స్ గో. సో అందరూ బయలుదేరేస్తున్నారు అనమాట. ఓకే, సో మనమంతా అయితే బయలుదేరేసాం. బస్ చూడండి, లోకల్ ట్రాన్స్పోర్ట్, గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ బస్ అది. సో నేనైతే బ్రేక్ అక్కడ తీసుకున్నాను కదా, అప్పుడే నేను గోప్రో బ్యాటరీ కూడా చేంజ్ చేస్తాను అనమాట. ఓకే, ఇంకా మనం లంచ్కి వెళ్ళేంతవరకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనుకుంటున్నాను. సో నేను వెళ్తున్న రూట్ కరెక్టే అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది ముందు వెళ్ళిపోయారు. కరెక్టే, ఎందుకంటే వీళ్ళు మా వాళ్ళే అనమాట. ఎక్కడి నుంచి ఎట్లా పోవాలా? ఓహో, లెట్స్ గో. వెహికల్స్ అయితే చాలా వస్తున్నాయి కదా ఈ రోడ్లో. వావ్, ఊర్లో అయితే బాగా డెవలప్ అయినాయి ఇక్కడ. నాకెందుకో ఈ హిమాలయస్లో రైడ్ చేసినట్టయితే లేదు. ఏదో మన చిక్మంగళూరు ఆడంతా ఈ కొండ ప్రాంతాలు ఎలా ఉంటాయా ఆ విధంగా ఉన్నది చూడడానికైతే. బస్ చూడండి, వా 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 వా. ఇక్కడ నుంచి మళ్ళీ మారిపోయింది చూడండి ల్యాండ్స్కేప్స్ అంతా. ఓహోహోహో, ఏం వెహికల్ గైస్. హిమాలయన్ వెహికల్ ఈజ్ ద బెస్ట్ ఫర్ హిమాలయాస్. ఆఫ్ కోర్స్ మన అడ్వెంచర్ ఏంటంటే ఇంకా సూపర్గా ఉండేది. ఐఎమ్ మిస్సింగ్ యాక్చువల్లీ. ఆ కైలాసం చాలా బాగా మిస్ అవుతున్నాను నేను. సో నేనైతే చాలా దూరం రైడ్ చేసుకొని వచ్చేసాను మచ్చా. కొంచెం ఫాస్ట్గా అయితే రైడ్ చేసుకొని వచ్చాను చాలా దూరం. రైట్ సైడ్ చూడండి, ఏదో రివర్ అయితే పోతుంది. ఇది ఏ రివరో మనకైతే ఐడియా లేదు. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది కదా. అబ్బా, అందులో వేరే ఈ రోడ్లో తోలుతున్నారు జనాలు, భయంకరం తోలుతున్నారు. చూడండి కొండలు చూడండి ఎట్టుందో. ద మెజెస్టీ ఆఫ్ హిమాలయాస్. ఎట్లా చూడండి కొండలు. అబ్బా చూడండి రివరు. వావ్, ఎక్సలెంట్గా ఉంది రివర్. ఏ రివరో మరి. ఇక్కడ ఏదో చిన్న ఊరు వచ్చింది గైస్. ఈ చుట్టుపక్కల ఏరియాకి ఇదేదో ఒక ఊరు లాగా అనమాట. ఇక్కడ నుంచి రైటా? ఓకే ఓకే. ఈ ఫ్లైఓవర్ చూడండి ఎట్టుందో. వా వా వా, కింద నీళ్ళు అయితే ఉన్నాయి. సూపర్ ఉంది ఫ్లైఓవర్.
ఇక్కడ నుంచి లెఫ్ట్. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది గైస్. పా, ఇది ఎందుకో నాకు హిమాలయాస్లా కనిపిస్తా లేదు, అంత ఎండ ఉంది బాబోయ్. చూడండి ఎంత ఎండ ఉంది అడంతా. కానీ నేను లేలాకి వెళ్ళినప్పుడు ఇలాంటి ఊర్లు ఉండేవి కాదు. ఆ కొండ మీద ఏదో ఒక 2-3 అంకెలు ఉండేవి. ఇక్కడైతే ఫుల్లీ డెవలప్డ్. ఇది కౌరిక్, పూహ్, జారీ కోతులు చూడండి, హిమాలయన్ కోతులు. అందులో ఇక్కడ సిగ్నల్ అంతా చాలా బాగుంది గైస్. ఏడబట్టిన సిగ్నల్ వస్తుంది. ఎయిర్టెల్, పట్టణంలో ఎయిర్టెల్, సూపర్ సిగ్నల్ ఎయిర్టెల్. ఓకే గైస్, సో మనమైతే ఇక్కడ బ్రేక్ అనమాట, స్మాల్ బ్రేక్. ఇక్కడే మనకి మోస్ట్లీ లంచ్ అయితే ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. లంచ్ బ్రేక్. ఎందుకు నిలిపారు, ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు? ఏందో పిచ్చి కొన్నారు. లంచ్ బ్రేక్ అనుకుంటాడు. ఓకే, లంచ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం.